మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాజంపేట అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అర్బన్ సిఐ ప్రసాద్ బాబు గారి బృందంతోటి తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 7గురిని అరెస్టు చేశారు. వారి ద్వారా 10 కేజీలు గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3000 నగదు స్వాధీనపరుచుకున్నారు. మిగతా వివరాలు సిఐ గారి మాటల్లో తెలుసుకుందాం. గంజాయి నివారణలో భాగంగా ఎస్పీ గారు మన ఈ రాజంపేటలో ప్రత్యేక ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే సరౌండింగ్ ఏదైనా ఈ గంజాయి సమాచారం ఎక్కువగా ఉన్నదని తెలుస్తున్నదని సమాచారంతో దాంతో ఈ ఆదేశాల మేరకు ఇది పట్టుకోవడం మరియు దీని నివారణకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడం ఏమంటే, మన పిల్లలు ఈ స్కూళ్ళకు కానీ కాలేజీలకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ రాకపోకల మీద కొంచెం దృష్టి పెట్టాలి. వాళ్ళ భోజన అలవాట్ల మీద కూడా వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు, ఎక్కడ భోజనం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే ఈ ఉదయం కాలేజీలకు పోయినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కొద్దిగా అంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం అంటే మరి అదే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైనా దృష్టిలో పెట్టుకుంటే పిల్లలు కూడా మన కంట్రోల్లో ఉంటారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యం ఏంటంటే, ఈ స్టూడెంట్స్ మన ఈ రాజంపేట సరౌండింగ్లో 2 వీలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద బైకులు, స్పోర్ట్స్ బైకులు లాంటివి ఉపయోగిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళు బైకులు ఇచ్చి పంపించేటప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకొని ఉండేటట్లు చేయాలి. ఏదైనా జరగరానిది జరిగితే దాని ప్రభావం మన కుటుంబాల మీద పడుతుంది. అదే తల్లిదండ్రులు కొంచెం క్షోభ అనిపించాల్సి వస్తుంది. దయచేసి తల్లిదండ్రులకి ఈ 2 విషయాల్లో, పిల్లల అలవాట్లలోనే కానీ ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెహికల్ ఇచ్చే అలవాటు చేస్తున్నాము రావడానికి పోవడానికి అనుకూలంగా. కానీ ఆ ఇవ్వడంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనిగా తెలపడం అనేది. ఇదంతా ఈ సూచనలు ఎస్పీ గారు ఇవ్వమని మనకు చెప్పడంతో అది కొంచెం ప్రజలకు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మీకు తెలియజేయడం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఉండాలని భావిస్తున్నాను.